హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కొంతమంది ఇదివరకు ఎవరైతే పై నెట్వర్క్లో ఆల్రెడీ కేవైసీ కంప్లీట్ చేసి మైగ్రేషన్ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ చెక్ లిస్ట్ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళకు కొంతమందికి మైగ్రేటెడ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది రివర్స్ అయిపోయిందండి. సో ఎందుకు రివర్స్ అయిపోయింది, దానికి గల రీజన్ ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇది ఒక పర్సన్కి చెందినటువంటి పై అకౌంట్ డీటెయిల్స్ అండి. సో అతను ఇప్పటివరకు 213 పై కాయిన్స్ అయితే ఎర్న్ చేశాడనమాట. సో ఇక్కడ ఇతని దగ్గర ఉండేటటువంటి బ్యాలెన్స్ 213.4158. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఇతనికి ఆల్రెడీ మైగ్రేషన్ అనేది అయిపోయి ఉన్నదండి. సో ఇతనికి ఆల్రెడీ మైగ్రేషన్ అనేది ఇదివరకు అయిపోయి ఉన్నదండి. మైగ్రేషన్ ఆల్మోస్ట్ 90 కంటే ఎక్కువ కాయిన్స్ అనేవి మైగ్రేట్ అయిపోయి ఉన్నాయండి. సో కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ మైగ్రేటెడ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది రివర్స్ అయిపోయి ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్లోకి, తర్వాత అన్వెరిఫైడ్ బ్యాలెన్స్లోకి కొద్దిగా వెళ్ళిపోయిందనమాట. సో ఇది గమనించిన పర్సన్ నాకు మెసేజ్ చేశారు, ఈ విధంగా నాకు ఇదివరకే మైగ్రేట్ అయిపోయి ఉన్నది, ఎందుకు ఇలా రివర్స్ అయిపోయింది అనేసి స్క్రీన్ షాట్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో ఇవి అతని స్క్రీన్ షాట్స్ అండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, మైగ్రేట్ టు మెయిన్ నెట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ కింద చూడండి స్టేటస్ రాశారు. దేర్ సీమ్స్ టు హ్యావ్ బీన్ యాన్ ఇష్యూ డ్యూరింగ్ ది మైగ్రేషన్, డోంట్ వరీ, యువర్ పై హ్యాస్ బీన్ రిటర్న్ టు యువర్ అకౌంట్ ఇన్ ది మైనింగ్ యాప్ బట్ ఈజ్ నాట్ ఆన్ ది బ్లాక్ చైన్ అంటిల్ ది మైగ్రేషన్ ఈజ్ రీఇనిషియేటెడ్ అండ్ కంప్లీట్స్. చూడండి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మైగ్రేషన్ చేసే టైంలో కొద్దిగా ప్రాబ్లం ఉండడం వల్ల మీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరిగి రిటర్న్ వెళ్ళిపోయాయి ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్లోకి, తర్వాత ఇవి మళ్ళీ మైగ్రేషన్ అనేది అవుతాయి అనేసి చెప్తున్నారనమాట. సో ఈ విధంగా మళ్ళీ ఇచ్చినటువంటి మైగ్రేషన్ అయినటువంటి కాయిన్స్ని పై కోర్ టీం వాళ్ళు లేకపోతే పై నెట్వర్క్ వాళ్ళు ఎందుకు రిటర్న్ తీసుకుంటున్నారు అనేది నాకు అర్థం అవ్వట్లేదండి. ఎందుకు అంటే ఆల్రెడీ లాకప్ పీరియడ్ అనేది ఉంది. ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను 6 months లాకప్ అనేది పెట్టుకున్నాడు అనమాట. సో 6 months లాకప్ పెట్టుకున్నాడు. ఇతను కేవైసీ తర్వాత మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఇది 2 కంప్లీట్ చేసి దరిదాపు 1.5 year అయిందండి. 1.5 year అయిన తర్వాత రీసెంట్గా ఒక 20 days బ్యాక్ అతనికి ఈ మైగ్రేషన్ అయితే అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఈ మైగ్రేషన్ అయిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది అంటే 6 months లాకప్ అనేది ఇతను పెట్టుకొని ఉన్నాడు. సో 6 months లాకప్ ఉంది కాబట్టి 20 days బ్యాక్ మైగ్రేషన్ అయింది కాబట్టి ఆ రోజు నుంచి లాకప్ అనేది కౌంట్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రిటర్న్ అయిపోయి మళ్ళీ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్కి వెళితే ఈ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ తర్వాత మైగ్రేటెడ్ బ్యాలెన్స్కి రిటర్న్ వెళ్ళిపోతే తర్వాత మళ్ళీ మైగ్రేట్ అయినప్పుడు ఈ లాకప్ పీరియడ్ అనేది మళ్ళీ 6 months కంటిన్యూ అవ్వచ్చేమో, ఎవరికి తెలుసండి. సో ఇది ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో వాళ్ళు మైగ్రేషన్ చేసేసి తిరిగి వెనక్కి తీసుకోవడము, తర్వాత మళ్ళీ ఎప్పుడో మైగ్రేట్ చేయడము, ఆ మైగ్రేట్ అయిన తర్వాత నుంచి మళ్ళీ లాకప్ అప్లై చేయడము. సో ఇదంతా కూడా ఎవరైతే పై మైనింగ్ చేశారో వాళ్ళకి కొంచెం అంటే కొంచెం కాదండి, చాలా ఇబ్బందికరంగా తయారయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలామంది అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అని అంటే అసలు చాలామందికి అప్రూవల్ కేవైసీ అప్రూవల్ ఏదైతే ఉందో ఈ కేవైసీ అప్రూవల్ని టెంటేటివ్ అప్రూవల్లో పెట్టేసి ఇప్పటివరకు చాలామందికి మైగ్రేషన్ అయితే అవ్వలేదు. కొన్ని వేల మందికి లక్షల మందికి మైగ్రేషన్లు అయితే అవ్వట్లేదు. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఏం ఆన్సర్ చేయాలనేది అర్థం కాకపోతే ఆల్రెడీ మైగ్రేట్ అయిన బ్యాలెన్స్ను కూడా వెనక్కి తీసుకోవడం, రిటర్న్ తీసుకోవడం అనేది చాలా ఘోరం అంటే ఘోరం అనమాట. సో దీన్ని ఎందుకు చేస్తున్నారు పై నెట్వర్క్ వాళ్ళు అంటే ఇప్పుడు ఆల్రెడీ పై కాయిన్స్ లిస్ట్ అయిపోయాయి, వాళ్ళ ఎక్స్చేంజెస్లో సెల్లింగ్కి రెడీగా ఉన్నాయి కాబట్టి అందరూ లాకప్ పీరియడ్స్ ఇవి కంప్లీట్ చేసుకొని సెల్ చేసేస్తే కాయిన్ వాల్యూ మేబీ పడిపోవచ్చు అన్న ఉద్దేశంతో వెనక్కి రిటర్న్ తీసుకుంటున్నారు ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు. చాలామంది అదే డౌట్ వ్యక్తం చేస్తున్నారండి, ఈ మైగ్రేషన్ అయినటువంటి కాయిన్స్ తిరిగి రిటర్న్ తీసుకుంటున్నారు అని అంటే పై కాయిన్ వాల్యూ పడిపోకుండా ఉండడానికి ఇటువంటి ఏమన్నా
ప్లే చేస్తున్నారేమో అనేసి జనాలు అయితే అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఒకవేళ మీకు కూడా ఎవరికైనా మైగ్రేట్ అయినటువంటి బ్యాలెన్స్ తిరిగి రిటర్న్ అయిపోయి ఉంటే కామెంట్లలో తెలియజేయండి. దాంతోపాటు చాలామందికి కూడా టెంటేటివ్ అప్రూవల్ అనేది అసలు ఎందుకు పెట్టారో తెలియదు. ఆ టెంటేటివ్ అప్రూవల్లో ఉంచేసి ఇప్పటివరకు మైగ్రేషన్లు కూడా కంప్లీట్ చేయలేదు. సో దాంతోపాటు చాలామంది ఏం చెప్తున్నారు అంటే రేపు 14వ తేదీ, అంటే రేపే కదా 14వ తేదీలోపు మీ కాయిన్స్ అనేవి మైగ్రేట్ అవ్వకపోతే బర్న్ అయిపోతాయి అని చెప్తున్నారు. కానీ దాంట్లో ఎటువంటి నిజమైతే లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఇచ్చిన కాయిన్స్ని రిటర్న్ తీసుకున్నప్పుడు ఆ కాయిన్స్ అనేవి మైగ్రేట్ అవ్వకుండా ఎక్కడైతే ట్రాన్స్ఫరబుల్లో లేకపోతే అన్వెరిఫైడ్లో ఉంటాయో వాటిని బర్న్ చేసేస్తే ఇంకా మైనింగ్ చేయించే అర్థమే ఉంటుందండి, ఎటువంటి అర్థం కూడా ఉండదన్నమాట. సో నాకు తెలిసి రేపటి నుంచి కాయిన్స్ బర్నింగ్ అయితే స్టార్ట్ అవ్వదు. కేవలం ఎవరైతే కేవైసీ అనే దాన్ని ఫిల్ చేయలేదో, అంటే మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో ఉండేటటువంటి ఈ సబ్మిట్ యువర్ కేవైసీ అప్లికేషన్ అనే 7వ స్టెప్ వరకు ఎవరైతే కంప్లీట్ చేయలేదో వాళ్ళకు మాత్రమే నాకు తెలిసి కాయిన్స్ బర్నింగ్ అనేది ఉంటుంది. కేవైసీ రిజల్ట్స్ రాకపోయినా లేకపోతే మైగ్రేషన్ అనేది అవ్వకపోయినా అది మైనింగ్ చేసిన పర్సన్స్కి ఎటువంటి లాస్ అయితే చేకూర్చదు. దానికి సంబంధించి పూర్తి బాధ్యత కంపెనీ వాళ్ళదే, పై నెట్వర్క్ వాళ్ళే తీసుకోవాలి. అన్యాయంగా ఎవరైతే ఈ కేవైసీ రిజల్ట్స్ పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి, తర్వాత మైగ్రేషన్ అనేది ఎవరికైతే అవ్వలేదో వాళ్లకు బ్యాలెన్స్ అనేది బర్న్ అనేది చేయకూడదు. ఎందుకు అని అంటే అది కంపెనీ తరపు నుంచి, సాఫ్ట్వేర్ ఎర్రర్స్ తరపు నుంచి కేవైసీ రిజల్ట్స్ రాకపోతే మైనింగ్ చేసిన వాళ్ళు ఏం చేయగలరు? కేవైసీ రిజల్ట్ ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీది, తర్వాత మైగ్రేషన్ చేయాల్సిన బాధ్యత కంపెనీది. అలాంటప్పుడు బర్న్ చేయడం అనేది కాయిన్స్ అని చాలా అన్యాయమైనటువంటి చర్య. అటువంటిది జరగదు. నాకు తెలిసినంతవరకు, నాకు ఉన్నటువంటి ఒపీనియన్ ప్రకారము ఈ సబ్మిట్ యువర్ కేవైసీ అప్లికేషన్ అనేది ఏదైతే ఉందో 7th స్టెప్, అక్కడ వరకు సబ్మిట్ చేసేసి ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. కాయిన్స్ విషయంలో మీ కాయిన్స్ అనేవి సేఫ్గా అలాగే ఉండాలి అనేసి నేనైతే కోరుకుంటున్నానండి. సో ఒకవేళ మీకు ఎవరికైనా కానీ ఆల్రెడీ మైగ్రేషన్ అయిపోయి మళ్ళీ కాయిన్స్ తిరిగి వెళ్ళిపోతే వాళ్ళు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసి తెలియజేయండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. ఇటువంటి ప్రాబ్లం అందరికీ చాలామంది ఫేస్ చేస్తున్నారు అనేది అందరికీ తెలియాలి కాబట్టి నేను కామెంట్లో తెలియజేయమని చెప్తున్నాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు టైం టు టైం క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.